యానం ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గత 2 రోజుల నుంచి మన యానం అధికారులు అలాగే పక్కనున్న రాష్ట్ర అధికారులు అందరూ కూడా ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఈ రోజు నుంచి చాలా ఎక్కువగా గాలి ఉండడం, వర్షం, దానివల్ల చాలా వరకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దాని ప్రకారంలో ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ ఎదుర్కొంటూ ఉన్న పెద్ద పెద్ద చెట్లు, కుర్సాన్పేట అలాగే మున్సిపల్ ఆఫీస్ పక్కనున్న కోర్టు పక్కన ఉన్న బిల్డింగ్స్ కానీ అన్ని బిల్డింగ్ పక్కన ఉన్న చెట్లు అవి కూడా పడిపోతున్నాయి. ఎప్పటికప్పుడు ఇక్కడుండే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఎన్డీఆర్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. యానం ప్రజలు దయచేసి ఎవరు కూడా బయటికి రాకుండా ఇప్పటి వరకు మనం కాకినాడ నుంచి అటువైపు మాత్రమే ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పుడు లేటెస్ట్గా తెలిసేది ఏంటంటే అమలాపురం నుంచి యానానికి సంబంధించిన ఏరియాలోనే ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేలాగా ఇప్పుడు లేటెస్ట్గా కాకినాడ అమలాపురం కలెక్టర్ గారు కూడా చెప్తూ ఉన్నారు.